గురువేగనా భువనం దిశ చూపిన గగనం గురువేగ శృతి కిరణం భవతారణా చరణం. సభాయై నమః. శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఉన్న పెద్దలకు, విచ్చేసిన మీ అందరికీ నమస్సులు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః అన్న శ్లోకం మన శివనారాయణ మాస్టారు యందు అక్షర సత్యం. త్రిమూర్తి స్వరూపమైన మన మాస్టారు మంచితనం, మానవత్వం, సేవా దృక్పథం మూర్తిభవించిన మహనీయులు. మన మాస్టారు నాకు ఒక గురువుగా మాత్రమే కాదు, తండ్రి లాంటి వారు. అచంచలమైన పితృవాత్సల్యాన్ని నాపై చూపి, అమ్మాయి ఎలా ఉన్నావు, రామ్మ ఒకసారి అంటూ వారానికి 3 సార్లన్నా నాకు ఫోన్ చేసి ఆప్యాయంగా పలకరించేవారు. నేను ఇంటికి వెళ్ళగానే భార్యతో, ఉసే అమ్మాయి వచ్చిందే అనేవారు. ఆవిడ నేను అమ్మ అని పిలిచేదాన్ని. ఆ దంపతులు నన్ను ఎంతగానో ఆదరించి ఆప్యాయత చూపేవారు. నాకు శాంతి ఎంతో, నీవు అంతేనమ్మా అనేవారు మాస్టారు. ప్రతి ఏటా గురు పూజోత్సవానికి మాస్టారు వద్దకు తప్పకుండా నేను వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన ఆశీస్సులు అందుకునేదాన్ని. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుందంటారు. అలా మన మాస్టారు ప్రతి అడుగులోనూ అమ్మ ఆదిలక్ష్మి గారి పాత్ర ఎంతో ఉంది. ఆయన తను నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడిన మహనీయులు, ధన్యజీవి మన మాస్టారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన గురువర్యులు మన మాస్టారు. తనలాగానే తన బిడ్డలను కూడా ఉన్నత విద్యావంతులను చేసి పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో నడిపిస్తూ ఉన్న మార్గదర్శి మన మాస్టారు. తన జీవితమంతా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడి తదనంతరం తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల విజ్ఞానం కోసం దానం చేసిన అపర దానకర్ణుడు మన మాస్టారు. అటువంటి మన మాస్టార్కి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వారు చూపిన ఆదర్శాలను పాటిస్తూ ఆ మార్గంలో మనం నడవడమే ఆయనకిచ్చే మనం గురుదక్షిణ. మాస్టారు మీరు ఎక్కడికి వెళ్ళలేదు. మాస్టారు మనతోనే ఉన్నారు, ఎప్పుడూ మన మదిలోనే ఉంటారు. మాస్టారు కుటుంబానికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.